జూలై 4వ తేదీన రాజమహేంద్రవరంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను నిర్వహించనున్నట్టు మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ వెల్లడించారు. బహిరంగ సభకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. హైకోర్టు సూచనల మేరకు 4 వారాల్లోగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, పోలీసులు అన్ని పరిశీలన చేసి సభకు అనుమతి ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చిందని స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల హత్యకు గురయ్యారని నమ్ముతున్న వారందరూ ఏ మతం, ఏ కులానికి చెందిన వారైనా తాము నిర్వహించే బహిరంగ సభకు తరలి రావాలంటూ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, సూపర్ 6 పేరుతో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా బనకచెర్ల పేరుతో సీఎం చంద్రబాబు కమిషన్లు దండుకోవడానికి ప్రయత్నించడం దారుణమని ధ్వజమెత్తారు. కూటమి పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజధాని స్టాటస్ ఇచ్చిన తర్వాత ఎక్స్టెండెడ్గా మెల్లిగా చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే మళ్ళీ ఇంకోటి అందరినీ ఖాళీ చేసి ఏం చేసుకుంటారు? ఏం ప్రాజెక్టులు ఉన్నాయి అంటే ప్రజల దగ్గర దారుణంగా ప్రజల సొమ్ముని భయంకరంగా దోచుకుంటున్నాడు తప్పితే ఇంకోటి ఏం లేదు. మొన్న ఆయన అన్నాడు, ప్రవీణ్ పగడాల సహజ మరణం అయితే, ప్రవీణ్ పగడాల అంట పాస్టర్ అంట, సహజ మరణం అయితే ఈ పార్టీ మన హత్య జరిగిందని చెప్పి కొంచెం చిల్లరగా మాట్లాడాడు. మీరు చిల్లరగా మాట్లాడారన్న విషయం ప్రజలు గమనించారు. మరి ఎందుకు మీరు మా మీటింగ్ జరగకుండా హైకోర్టులో వాదోపవాదాలు చేస్తూ ఉన్నారు? మా లాయర్ అడిగాడు, క్లియర్ అవ్వకపోతే మటుకు మళ్ళీ హైకోర్టుకి రాతపూర్వకంగా ఇమ్మని చెప్పింది. రాతపూర్వకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ జూలై 4న హత్యని భావించిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న భేదం లేకుండా సెక్యులర్ వాదులందరూ, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. హత్యని ఎందుకు యాక్సిడెంట్ అని చూపెడుతున్నారు? దానికి కారణం ఏంటి? హత్యని మీకు తెలుసు. హత్య కాకపోతే ఎందుకు యాక్సిడెంట్ అయితే ఎందుకు ల్యాప్టాప్ తీసుకెళ్లారు, ఎందుకు ఐప్యాడ్ తీసుకెళ్లారు? కాబట్టి దాన్ని కూడా మేము 4వ తారీఖున ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ తెలుగుదేశం వచ్చిన ఈ సంవత్సరం అయింది కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి మీ పెద్దలందరూ కూర్చుని, మీ పాలిట్ బ్యూరో ఏదో ఉంటుంది కదా, అన్ని పార్టీలు కూర్చుని ఆలోచించుకుని చేసుకోండి. లేదంటే మిమ్మల్ని తుక్కు కింద ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా సరే